దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం 29 ఈ రెండు వచనాలు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28, 29. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోయు దేవుడు ఓదార్పుడు ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించారు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచది. 29. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక మరి ఏ దేవుడునో లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రములలో కానీ ఏ భాష మాట్లాడవాళ్ళు కానీ శద్రకు మేషకు అబేద్నెగోయు వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట గొప్పగా ఉండినను. 30. అంతటా నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగోయు వారిని బబులోను సంస్థానంలో హెచ్చించారు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు అందమైనటువంటి నామమును బట్టి మీ వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆదివారం ప్రభుదినము సాయంకాలము నాయన మరి నిన్ను ఆరాధించి నిన్ను మహింపరిచేటువంటి సమయాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఇదిగో నాయన మరి చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా నేను ఏ రీతిగా ఆరాధించవలనో, ఏ రీతిగా కీర్తించవలనో, ఏ రీతిగా నిన్ను మహింపరచవలనో నాయన తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. శద్రకు మేషకు అబేద్నెగోయు వారి యొక్క జీవితాల ద్వారా నాయన తండ్రి బబులోను స్థానం అంతా కూడా నాయన ఒక చట్టం చేయబడుతూ వచ్చింది. వీరి దేవుడే ఓదార్పుడు అని రాజు అయినటువంటి నెబుకద్నెజరు సాక్ష్యము ఇవ్వగలుగుతూ వచ్చాడు ప్రభా. అలాగే ప్రభా మా దినాల్లో కూడా తండ్రి ఉదయవా మేము ఎవరైతే మేము సేవిస్తున్నామో వీరి దేవుడు ఓదార్పుడు అనేటువంటి సాక్ష్యము మేము కూడా పొందుకోవడానికి మీ ప్రభుత్వం మా పక్షంగా విస్తరింపచేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు ఘనమైనటువంటి నామంలోనే స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటూ నా తండ్రి ఆమేన్. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో మరి 3వ అధ్యాయంలో మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఇక్కడ ఒక ప్రతిమని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. తాను సంకల్పించినాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు అక్కడ నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పును, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుదని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉన్నవాడు. ఎంతో కఠినంగా మరి ఇక్కడ ఆజ్ఞ ఇవ్వబడుతూ వచ్చింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే
రాజు అనేటువంటి నెబుకద్నెజరు రాజు ఏం చేసినాడు? ఏం చేయడండి? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. వాక్యాన్ని మనం గమనించినప్పుడు పన్నెండవ వచనం, రాజా తాము శత్రులకు మేషకు అబద్ధులు వారు ముగ్గురు యూదులను బబులోను దేశములో నుండి రాజకార్యములు విచారించుటకు నియమించుదని. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటయే లేదని చెప్పారు. అంటే అక్కడ ఒక చట్టము రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక చట్టం చేసినాడు. ఆ చట్టం ప్రకారంగా వాక్యంలో మనం గమనించినప్పుడు ఏంటంటే అక్కడ 3వ అధ్యాయంలో రాయబడింది. 1వ వచనంలో రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దోరాయను మైదానంలో దాన్ని నిలబెట్టించును. అది 60 మూరల ఎత్తులో 6 మూరల వెడల్పునై దాని యొక్క సందర్భం దేని కొరకు నిలబెట్టించినాడు, చేయించాడంటే వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. 5వ వచనంలో ఏలయనగా బాగా పిల్లలు గ్రోవి పెద్ద వీణె సింఫోనియా వీణె చెంపగా సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును అనేది మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. 8వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైనే కొండలు చెప్పారు. అంటే వాస్తవంగా రాజు నిలబెట్టించినటువంటి ఆ యొక్క విగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా సాగులు పడతా ఉన్నారు. వాళ్ళు ఏమనుకోవాలంటే రాజు యొక్క ఆజ్ఞ, వారు కల్దీయులు ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా రాజు నియమించినటువంటి యొక్క ప్రతిమకి నమస్కరిస్తూ ఉన్నారు, సాగులు పడతా ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే కల్దీయులు కొండలు చెప్పారన్నమాట. ఎవరి మీద? యూదుల మీద. యూదుల్లో ఎవరు నిలబడ్డారు? దేవుని పక్షంగా ముగ్గురు నిలబడ్డారు. ఈ విషయము వాళ్ళకి అవసరం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు 12వ వచనంలో మధ్యలో మనం గమనించినప్పుడు యూదులను ఇక్కడ అంటా ఉన్నాడు, రాజా తాము శత్రులకు మేషకు అబద్ధులు అనువారు ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించినది. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు. కొండలు చెప్పినారు. ఎవరైతే రాజు నిలబెట్టించినటువంటి ఆ యొక్క విగ్రహానికి ఎవరైతే నమస్కరించరో, ఎవరైతే సాగుపడరో అలాంటి వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయబడతారనేటువంటి ఆజ్ఞ, ఒక చట్టాన్ని రాజు తీసుకుని వచ్చినాడు. అటువంటి సందర్భంలో
ఉన్నారు. పైగా అక్కడ ఏం చేసిందంటే ఎవరైతే మరి ఇక ప్రతిమకు నమస్కరించడం లేదో వాడి గురించి కొండాలు చెప్పారనమాట. ఎవరి మీద చెప్పారు? శద్రకు, మేషకు, అబద్ధకు అయినటువంటి ఆ ముగ్గురి గురించి కొండాలు చెప్పారు. ఎవరికి? రాజుగారికి. చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. బాకాను పిల్లను గ్రోగుని పెద్ద వీళ్ళను వీళ్ళను చింపకును సకల విధములకు వాద్య ధ్వనులు మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన విచారండి ఏం చేసినాడు అనమాట. వాక్యం ఏం చెప్తే ఉంది ధర్మశాస్త్రం? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే రాజు ఏమంటా ఉన్నాడు? నేను చేయించిన ప్రతిమకి. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా రాజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆత్మీయంగా తన యొక్క నేత్రాలు మూయబడ్డాయి. అటువంటి కారణం బట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిము గల అగ్నిగుండములో మీరు వేయబడుతులు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు అంటూ సవాలు ఇస్తున్నాడు. సవాలు విసిరితే ఎవరు ఏం చేసిన వాళ్ళు భయపడిపోయారా? భయపడలేదు. ఎందుకొరకంటే దేవుణ్ణి ఎంతో మిక్కిలికి గాఢంగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా రాజు నియమించినటువంటి ఆ యొక్క విగ్రహానికి సాగిలపడతా ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. దేశం మొత్తం మీద, సంస్థానం మొత్తం మీద ముగ్గురు మిగిలారన్నమాట. ఆ ముగ్గురు ఎవరన్నమాట? శద్రకు, మేషకు, అబేద్నెగో. వారి చరిత్ర గురించి మనం కొంత పాఠము నేర్చుకోవాల్సినటువంటి అవసరత. ఎందుకొరకు వారు రాజు నియమించినటువంటి ఆ యొక్క విగ్రహానికి ఎందుకొరకు సాగుపడలేదు అనేటువంటిది గమనించినప్పుడు చూడ చేసే వాక్యం చెప్తూ ఉంది. ఎస్తేరు గ్రంథం దేవుని యొక్క వాక్యంలో కనుక మనం గమనించినప్పుడు ఇక్కడ అంటా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. ఎందుకొరకు వాళ్ళ ముగ్గురు కూడా రాజు నియమించినటువంటి ఆ యొక్క విగ్రహానికి ఎందుకొరకు సాగుపడలేదనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే వాక్యం చూస్తూ చెప్తూ ఉంది. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు చేసి 4:3-4 ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాటలు చెవిని పెట్టకపోయిన కనుక వారు మొద్దుగే యొక్క మాటలు స్థిరపడడం లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఏం జరిగిందన్నమాట. మరి ఇక్కడ కూడా అహష్వేరోషు రాజు ఒక విగ్రహాన్ని నిలబెట్టించినాడు. నిలబెట్టించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సాగరపడతా ఉన్నారు, మోకరించి నమస్కరిస్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఏం జరిగిందన్నమాట. ఇక్కడ ముందుకే నమస్కరించలేదు, సాగరపడలేదు. కారణం ఏంటి అనేటువంటిది గమనించినప్పుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ అంటా ఉన్నాడు 4వ వచనంలో, 3వ అధ్యాయం 4వ వచనం మధ్యలో నుండి మనం గమనించినప్పుడు ఏలయనగా అతడు ఏమంటా ఉన్నాడు? నేను యూదుడు కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి నిగరంగా చెప్పినాడు. చదువుకొచ్చా బాధపడలేదు. విషయము రాజుగారికి వచ్చింది, రాజుగారి దగ్గరికి వచ్చింది. అందరూ కూడా సాగపడతా ఉన్నారు. అయితే ముద్దుగా మట్టికి
నా రాజు నిలబెట్టించినటువంటి ఆ యొక్క విగ్రహానికి ఆ? ఆ. టమాటో తెచ్చేసి ఇక్కడ హామానికి నమస్కరించడం లేదు. అటువంటి సందర్భంలో హామానికి ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో 3వ అధ్యాయము మరి 2వ వచనం అంటూ ఉన్నాడు, కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను సారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించింది. అంటే రాజు చెప్పినాడు. ఏం చెప్పినాడు? అక్కడ ఉన్నటువంటి హామాన్ అంటే రాజు తర్వాత ఉన్నటువంటి ఆ ప్లేస్ తర్వాత రాజు తర్వాత ఉన్నటువంటి ఒక ఉద్యోగి, ఒక అధికారికి ఏం చేయమంటా ఉన్నాడు? ఇలా నమస్కరించమంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు. అయితే ఒకే ఒక వ్యక్తి మిగిలిపోయినాడు. ఎవరో ఆ యొక్క వ్యక్తి అనేటువంటిది మనం గమనించినప్పుడు 2వ వచనంలో, కాబట్టి రాజు గుమ్మమున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించింది. మొదటికే వందకు నమస్కారం చేయకుండా రాజు గుమ్మమున్న రాజు సేవకులు, నీవు మరి రాజాజ్ఞ ఎందుకు మీరుచున్నావని మొద్దుకైన అడిగిరి. 4వ వచనం, ఈ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాడు. కాబట్టి ప్రతిదినం కూడా మరి రాజు చట్టం చేసినాడు, లేక ఒక రూల్ పాస్ చేసినాడు. కాబట్టి దేని వరకు నువ్వు సాగులు పట్టడం లేదు అనేటువంటిది విషయాన్ని వారు తనని అడుగుతూ వచ్చారు. ఒక మాట అక్కడ చెప్పినాడు, ఎందుకొరకు నమస్కరించలేదు, సాగుపడలేదు అనేటువంటి విషయాన్ని ఈ మొదటికి అంత స్పష్టంగా తెలియపరుస్తూ వచ్చినాడు. ఏం చెప్పినాడు? 4వ వచనంలో మధ్యలో నుండి మనం గమనించినప్పుడు, అనగా అతడు నేను యూదులను కనుక ఆ పని చేయగలని వారితో విచారండి. ఎంత నిశ్చయత! దేవునికి ఏ రీతిగా గౌరవాన్ని ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి, నేను యూదులను కనుక ఆ పని చేయగలని వారితో చెప్పి, దేవునికి మనం నమస్కరించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, వ్యక్తిని కాదు. వ్యక్తి నిలబెట్టించినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని మరి నమస్కరించేటువంటి అవకాశం మనము ఇవ్వకూడదు. ఆ విషయాన్ని ఎదిగినటువంటి వ్యక్తి మొద్దుకే ఇక్కడంటూ ఉన్నాడు, నేను యూదులను కనుక ఆ పని చేయగలని వారితో చెప్పాడు. అయితే అక్కడ ఏం జరిగింది? తర్వాత వచనంలో మొద్దుకే వందకయో నమస్కరింపకయో నుండి హామాను చూసినప్పుడు బహుగా కోపగించి, చూసారండి, అంటే ఆ రాజ్యంలో అహష్వేరోషు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ ఉన్నారు. అవండి, అయితే ఒక వ్యక్తి నమస్కరించలేదు. ఒక వ్యక్తి నమస్కరించకపోతే అతనికి ఏమో నష్టమేమైనా వస్తుందా? ఏ నష్టమేమో రాదండి. అయితే అట్లా అతను అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకొరకు? ఎందుకు నమస్కరించడం లేదు? ఎందుకొరకు? నాకు సాగులు పట్టడం లేదు ఎందుకొరకు? కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ హామాను పట్టించుకున్నాడు అన్నమాట. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ ఉన్నారు, వంగి నమస్కరిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నమస్కరించుకుని ఉంటే వచ్చే నష్టమేమీ లేదు. అయితే ఏం చేసినాడు? ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వాక్యం మనం గమనించినప్పుడు ఏం చేసినాడు అన్నమాట?
మొద్దుకే ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యముని ఎంచి. ఏమండి, ఇప్పుడు ఏదైతే దాన్ని నమస్కరించలేదో వాస్తవంగా దాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే బాగుండు. అయితే ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టలేదు. కేవలము నమస్కరించలేదని తననే ఏం చేసినాడు? చంపేయాలని ఉద్దేశించినాడు. మనం కూడా ఏదైనా ఎవరైనా మనము ఏ పనైనా ఎవరికైనా మనం చెప్పినప్పుడు చేయకపోతే మనం విడిచిపెట్టాలి తప్ప పగ ఏంటంటే పగ పట్టకూడదు. అది దేవునికి అంగీకారము కానటువంటి క్రియ. అయితే ఆమాను ఏం చేసినాడు? పగపట్టాడు అన్నమాట. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అక్కడ ఆమాను మొద్దుగేని చంపేయాలని ఆలోచించినాడు. ఎలాంటి కార్యానికి తాను కూరుకున్నాడో ఆలోచించండి. వాక్యం మనం చూస్తూ ఉన్నాము. మొద్దుకే ప్రాణము మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి చాలా చిన్న విషయంగా భావించాడు అన్నమాట. ఎవరో ఆమాను. చాలా అల్పమైనటువంటి కార్యం. ఎంతటి వాడు? రాజు తర్వాత రెండో ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఆమాను. వీడెవడో చాలా చిన్న ఉద్యోగి. తన్నే సంహరించడం చాలా అల్పమైనటువంటి విషయమని భావిస్తూ వచ్చాడు ఆమాను. అక్కడే పొరపాటు చేసినాడు ఆమాను. జరిగిన సందర్భం మనం గమనించినప్పుడు మనం చూస్తున్న కారణం ఏంటి, తన యొక్క పరిస్థితి ఏంటి అని అక్కడ తెలుసుకున్నాడు. 6వ వచనంలో అంటూ ఉన్నాడు, మొద్దుకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యం అని ఎంచి. మొద్దుక యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొద్దుకై స్వజనులకు యూదులందరినీ సమకరించుటకు ఆలోచన. కాబట్టి ఇక మొద్దుకే ఎవరు, తన యొక్క వంశం ఏంటి, వారి యొక్క జాతి ఏంటి తెలుసుకోండి. తనతో పాటు తన జాతి అందరినీ కూడా సంహరించాలని మరి ఉద్దేశించినాడు ఆమాను. ఎంత భయంకరమైనటువంటి కార్యానికి ఓడిగొట్టినాడో గమనించండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ వాక్యంలో మనం అంటే ఇతను యూదుడు. మరి యూదుడు చేసేటువంటి పని ఏంటంటే దేవునికి నమస్కరించేవాడుగా ఉంటాడు, కానీ మనుషునికి సాగులు పడేటువంటి వాడు కాదు. మనుషులకి సాగులు పడకూడదు, దేవునికే మనం సాగులు పడాలి అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దానియేలు గ్రంథంలోనికి మనం రాగలిగినట్లయితే చూడొచ్చేసి అలాంటి విధానము ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అదే వాక్యాన్ని నెరవేర్చినాడు ఈ దానియేలు. రాజు అయినటువంటి నెబుకద్నెజరు నిలవబెట్టించినటువంటి ఆ విగ్రహానికి మరి సాగులు పడకుండా ఉన్నటువంటి యొక్క ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నప్పుడు దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో వరకు మనం గమనించినప్పుడు వచ్చేసి వచనం మధ్య నుండి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిము గల
అగ్నిగుండంలో మీరు వేయబడుదురు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని సవాల్ ఇస్తున్నాడు. ఎవరో రాజైనటువంటి నెబుకద్నెజరు. అయితే 16వ వచనంలో చెప్తూ ఉన్నారు, శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. ఏం చెప్పారండి? నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు. ఎంత గంభీరమైనటువంటి అది తీసుకోమ్మా. ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాము. నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. రాజుకు చెప్పేటువంటి సమాధానం గమనించండి. ఎంత ధైర్యం ఉండాలి! వీళ్ళు సేవకులు, యూదా దేశంలో నుండి చెరగలు తీసుకురాబడినటువంటి దేవుని సేవకులు, రాజకార్యంలో చేయడానికి నియమించబడినటువంటి ముగ్గురు సేవకులు. రాజు ఎప్పుడైతే సవాలు విసిరినాడో ఇక్కడ వారు భయపడలేదు. కాబట్టి మనమైతే భయపడిపోతాం, రాజుకు భయపడిపోతాం, మన తోటి ఉన్నటువంటి మనుషులు కూడా మనము భయపడిపోతాం. అయితే ఇక్కడ వాళ్ళు భయపడ్డారా? భయపడలేదు. అంటే వాక్యం చెప్తా ఉంది, మరి భయపడేటువంటి వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులుగా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క బబులోను సంస్థానంలో ప్రతి ఒక్కరు కూడా రాజు నియమించినటువంటి యొక్క విగ్రహానికి సాగిలపడ్డారు. ముగ్గురు నిలబడ్డారన్నమాట. వాళ్ళు మనం కూడా ఉండాలి. దేవుని కొరకు మనం నిలబడాలి. దేవునికి సాక్షులుగా మనం నిలబడాలి. దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. దేవుని పూజించేవారుగా ఉండాలి అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ జరిగిన సందర్భము మనం గమనించినప్పుడు 17వ వచనంలో చక్కటి సాక్ష్యము వారు ఇవ్వగలిగినారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే ఈ ముగ్గురు కూడా యెహోవా దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఎరిగినటువంటి వారు. ఈనాడు ప్రభుని ఆరాధించడానికి నీవు నేను కూడా, మనమందరం కూడా దేవుని యొక్క సామర్థ్యం ఏంటో అమ్మ బయట తీసుకెళ్ళమ్మా. దేవుని యొక్క సామర్థ్యమేమో ఏంటో మనము ఎరగాలి. దేవుని యొక్క సామర్థ్యం ఏంటో మనం ఎరగాలి. ఈ ముగ్గురు కూడా రాజుకి ఏ రకంగా సమాధానం చెప్పారో గమనించండి. ఇందుని గురించి నీకు పరిచిత్తమే వలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మన దేవుడు ఎట్లాంటి వాడంటే సమర్థుడు. దేవునికి బిడ్డలంగా, దేవుని సేవకులంగా, దేవుని ప్రజలంగా ఏదైనా సందర్భంలో ఏ కష్టాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నామేమో నాకైతే తెలియదు. మన ప్రభు ఎట్లాంటి వాడు అన్నమాట? సమర్థుడు, అసమానుడు. ఆ సమర్థత కేవలము యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నదని దేవుని యొక్క వాక్యం బట్టి మనము ఎరిగి ప్రభుని ఆరాధించవలసినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాము. మమ్మను తప్పించి
ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు ఈ లోకమే ఒక అగ్నిగుండం. మనకి ఈ లోకమే ఒక అగ్నిగుండం. ఈ యొక్క అగ్నిగుండంలో పడకుండా కాలిపోకుండా దేవుడు మనల్ని కాపాడటానికి సమర్థుడు. ఈ లోకము మనల్ని టెంప్ట్ చేస్తుంది. దానికి గురవకుండా దేవుణ్ణి ఇక్కడ మనము ఆశ్రయించవలసినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాము. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దేవుణ్ణి ఆశ్రయించినారు. దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఏంటో వారు గుర్తించారు. ఈనాడు ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించాలి. దేవుని యొక్క అసమానమైనటువంటి కార్యాన్ని గుర్తించాలి. ఆయన ఆరాధనలకు యోగ్యుడు, ఆయన పూజారకుడు. అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిగా వీరు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత వచనంలో కనుక మనం గమనించినప్పుడు వచ్చేసి ఒకవేళ ఆయన రక్షింపకపోయినంటే ఎంత అసంచలమైనటువంటి విశ్వాసం, పూర్తి నమ్మకం, దేవుని మీద పూర్తి నమ్మకము కలిగిన వారిగా ఉన్నట్టుగా ఈ సమాధానం బట్టి మనం గ్రహించవచ్చు. ఒకవేళ మమ్మల్ని ఆయన మనం రక్షిస్తాడు, ఈ యొక్క అగ్నిలో నుండి, అగ్నిగుండములో నుండి మమ్మల్ని ఆయన కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా కూడా మా విశ్వాసాన్ని మేము విడిచిపెట్టా. అది విశ్వాసం, అది ఆరాధన. అంటే వారు రుజువుపరిచారు. వారి యొక్క సాక్ష్యమును బట్టి వారు రుజువుపరిచారు. అలాగనే మన సాక్ష్యమును బట్టి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సేవకులుగా మనం కూడా రుజువుపరచాలి. లోకానికి మనం రుజువుపరచాలి. సొసైటీకి మనం ఎవరమో, మన సాక్ష్యం ఏంటి, మన ఆరాధన ఏంటి, మన యొక్క భక్తి ఏంటి, మన యొక్క నీతి ఏంటి, లోకము ఎరగాలి, లోకం గుర్తించాలి. ఇక్కడ బబులోను సంస్థానంలో ఉన్నటువంటి వారికి వారి సాక్ష్యం ద్వారా దేవుడు మహింపరచబడుతూ వచ్చినాడు. అలాగనే మన సాక్ష్యం ద్వారా మన యొక్క దేవుడిని ఆరాధించేటువంటి క్రమాన్ని బట్టి కాబట్టి దేవునికి మనం మహిమ తీసుకుని రాగలిగే వారిగా మనము ఉండాలి. బబులోను సంస్థానంలో ఈ ముగ్గురు దేవుని పక్షంగా వారు నిలబడ్డారు. తర్వాత ఏం జరిగింది వాక్యం మనం గమనించినప్పుడు, రాజా నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. సవాలు ఇచ్చినారు ఈ ముగ్గురు సేవకులు. రాజా నీవు నిలబెట్టించిన విగ్రహాన్ని కానీ ప్రతిమ కానీ మేము నమస్కరింపమనియు నీవేం చేయాలని తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే ఈ రకమైనటువంటి విషయాన్ని రాజుగారికి వారు చెప్పారో, రాజుగారికి ఉన్నటువంటి పాపము ఏడంతలా మండిపోయిందన్నమాట. ఏం చేసినట్టు ఇక్కడ అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శత్రుకు మేషకు అయిన వారి విషయంలో ఆయన ముఖము వికారం. ఆయన అంటే వాడు రాజుగారు ఏమనుకున్నాడంటే, నా మాట వింటారని అనుకున్నాడు రాజు. తనకున్నటువంటి అధికారం బట్టి, తనకున్నటువంటి ప్రభుత్వాన్ని బట్టి, తనకున్నటువంటి సింహాసనం బట్టి వారు భయపడతారని అనుకుంటూ వచ్చాడు రాజు. అయితే వాళ్ళ ముగ్గురు ఎవరు కూడా భయపడలేదు. కాబట్టి ఎవరు భయపడ్డారు? దేవాతి దేవుడికి మాత్రమే వారు భయపడ్డారు. ఇది నిజమైనటువంటి ఆరాధనకి ఒక ఉదాహరణ అన్నమాట.
కాబట్టి మనము ప్రభుని దేవుని యొక్క సముఖంలో, దేవుని యొక్క మందిరంలో చేరి ఆరాధించడానికి వచ్చినామంటే ఈ లోకానికి మనము ఎట్లా ఉండాలి? ఒక ఉదాహరణగా ఉండాలి. ఒక ఉదాహరణగా ఉండాలి అంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనం చేసేటువంటి ఆరాధన, మనం చేసేటువంటి సేవ, మనం చేసేటువంటి యొక్క పరిచర్య లోకానికి రోల్ మోడల్గా ఉండాలి. తర్వాత ఏం జరిగింది? వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ఆయన ముఖము వికారమాయ, భయపడిపోయినాడు. ఏంటి ఈ రకమైనటువంటి సమాధానం చెప్పాలనేటువంటి విషయం గమనించినప్పుడు చూస్తూ ఉన్నాము. కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని ఆజ్ఞయించాడు. 20వ వచనం చదవండి. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి, ఎలాంటి వారిని పిలిచాడు రాజుగారు? బక్కుల్లా, సామాన్యుల్లా? ఎందుకంటే వీళ్ళు యూదులు, వీళ్ళు చాలా దృఢత్వం కలిగినటువంటి మనుషులు అన్నమాట. ఈ ప్రపంచం మొత్తం మీద మనం లెక్కేసుకుంటే యూదులు చాలా బలిష్ఠులు, బలమైన వారు మనకు కనబడుతూ ఉంటారు. యూదులు, ఇశ్రాయేలీయులు ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినప్పుడు మరి వారి యొక్క జ్ఞానం ద్వారా ఈ సర్వం కూడా మరి యంత్రాలు కానీ రకరకాలైనటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో జ్ఞానం కలిగిన వారు, ఎంతో బలమైనటువంటి వారు, అలాంటి వారిని ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయాలంటే ఎలాంటి వారు కావాలి? రాజుగారికి బలవంతులే కావాలి. అయితే ఇక్కడ ఏం చేసిన అక్కడ అదే మనం చూద్దాం. తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలవనంపించి శద్రకు, మేషకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో వేడిని ఆజ్ఞగా వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయగే ఉన్న పాటన ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము నడుమ పడవేశాడు. అనుకున్న పని రాజు జరిగించేశాడు. అంతవరకు కూడా దేవుడు మౌనంగా ఉంటూ వచ్చినాడు. అక్కడ పరమందున్నటువంటి ఆ యొక్క దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు గమనిస్తూ ఉన్నాడు. రాజుగారు చేసేటువంటి ఆ యొక్క సంగతుల గురించి దేవుడు మౌనంగా ఊరుకుంటూ వచ్చాడు. ఈ వచ్చిన వరకు మౌనంగా ఉంటూ వచ్చాడు ప్రభు. అయితే కింద వచనాల్లో మనం గమనించినప్పుడు జరిగిన సందర్భం ఏంటన్నమాట. 21 వారు వారి అంగీలు, నిలువుటంగీలను, పై తక్కిన వస్త్రములను తీగయే ఎన్నపాటు ముగ్గురు వేడి కలిగి మడుచున అగ్నిగుండం పడవేసిరి. జరిగిన సందర్భం గమనించండి. 22 రాజాజ్ఞ తీవ్రమైనందును, గుండము మిక్కిలి వేడిమి కలదైనందును, శద్రకు, మేషకు, అబేద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి ఎవరు చనిపోవాలంటే అగ్నిగుండంలో పడవేయబడినటువంటి వారు చనిపోవాలా? విసిరినటువంటి వారు చనిపోవాలా? అది దేవుని యొక్క కార్యం. ఈ లోకంలో శ్రమలో శత్రువు తీసుకుని వస్తాడు మన మీదకి, వ్యక్తిగతంగా తీసుకుని వస్తాడు, కుటుంబంలో తీసుకుని వస్తాడు. ఇలాంటి సంగతులు సంఘంలో కూడా తీసుకుని వస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మనం కూడా ఏం చేయాలి చెప్పండి? నిలబడాలి. దేవుని కొరకు నిలబడాలి. నిజమైనటువంటి ఆరాధకులుగా మనం నిలబడాలి. దేవుడు గమనించినప్పుడు ముగ్గురే నిలబడ్డారన్నమాట. ఆ ముగ్గురులో ఈనాడు నీవు నేను ఉండగలిగినట్లయితే ఎంత ధన్యులం. కాబట్టి
కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే ఆ ముగ్గురిని అగ్నిగుణంలో పడవేశారో, పడవేయబడినటువంటి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. ఎవరైతే పడవేశారో వాళ్ళు అగ్నికి కాల్చబడి చనిపోయారు. వాక్యంలో రాయబడింది. ఎంత అసమానమైనటువంటి దేవుడు, ఎంత సమర్థుడో గమనించండి. దేవుని యొక్క సమర్థతని మనము అర్థం చేసుకోకపోతూ ఉన్నాం. దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క కార్యాన్ని మనము గ్రహించలేని వారిగా మిగిలిపోతూ ఉన్నామేమో గమనించండి. దేవుడు వారి పక్షంగా దేవుడు యాక్షన్ తీసుకుంటూ వచ్చి చర్య తీసుకుంటూ వచ్చినాడు. ఓకే, అంతవరకు బాగానే జరిగింది. వాక్యం మనం చూస్తాము. ముగింపులో వస్తూ ఉన్నాను. ఇక్కడ చూడదచ్చేసి 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకం లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమీ కానీ అంత 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడు అక్కడ రాజుగారి యొక్క మనోనేత్రాలు ఏం చేసినాడు? వెలిగించాడు. అంటే ఈ ముగ్గురు కూడా రాజుగారి యొక్క మనోనేత్రాలు వెలిగించారు. అలాగే మనం కూడా, నేను కానీ మీరు కానీ ఈ లోకము యొక్క ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క నేత్రాలు, ఆత్మీయమైనటువంటి నేత్రాలు మనం ఏం చేయాలి చెప్పండి? వెలిగించాలి. వాళ్ళు తప్పు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారంటే మనం ఆ దారిలో వెళ్ళిపోకూడదు. వారి యొక్క మనోనేత్రాలు వెలిగించాలి. ఇక్కడ ఈ ముగ్గురు సేవకులు కూడా, ముగ్గురు యొక్క సేవకులు కూడా ఆ రాజు గారి యొక్క మనోనేత్రాలు ఏం చేయాలని? వెలిగించారు. ఆ బాధ్యత ఈనాడు నీవు నేను కూడా మనం తీసుకోవాలి. ఆ తర్వాత వచనంలో 26, అంతటా నెబుకద్నెజరు వేడిము కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరగా వచ్చి ఏ రీతిగా సంబోధిస్తూ ఉన్నాడు గమనించండి. సేవకులకి వచ్చేటువంటి గౌరవాన్ని, ఆధిక్యతను గమనించండి దయచేసి. శత్రువుకు, మేషకు, అభ్యర్థులకు వారులారా ఏమని సంబోధిస్తూ వచ్చాడు రాజుగారు? మహోన్నతులకు దేవుని సేవకులు. ఎంత అద్భుతం, ఎంత క్రెడిబిలిటీ, ఎంత ఆధిక్యత వీళ్ళు పొందుకున్నారో గమనించండి. మహోన్నతుని దేవుని సేవకులారా, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం వారు పొందుకోగలిగినారో గమనించండి. దేవుని కొరకు నిలబడ్డారు. ఈనాడు కూడా, ఈ రోజు కూడా దేవుని కొరకు నీవు కానీ నేను కానీ నిలబడితే అదే ఘనత, అదే ఆధిక్యత ఆయన మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. గమనించండి. దేవుని కొరకు నిలబడుతూ ఉన్నామా? దేవుని పని చేయగలుగుతూ ఉంటూ ఉన్నామా? వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించగలుగుతూ ఉన్నామా? దేవుని సేవించేవారిగా ఉంటూ ఉన్నామా? ముగ్గురు ఆ బబులోను సంస్థానంలో ఉన్నటువంటి వారు ఎంతమంది దేవుని కొరకు నిలబడ్డారంటే ముగ్గురు. ఈ రోజు కూడా నీవు కానీ నేను కానీ దేవుని కొరకు నిలబడినప్పుడు అదే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బయటికి వచ్చి నా యొక్క రండిని పిలవక అక్కడ ఏం చేశారు చెప్పండి? శత్రుకు, మేషకు, అభ్యర్థులకు ఆ అగ్నిగుండములో నుండి, అంటే తమకు తామే సొంతకు వచ్చేసారన్నమాట. ఎంత ఆధిక్యత అంటే ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏ కష్టం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సామాన్యంగానే సులువుగా అగ్నిగుండంలో నడుచుకుంటూ బయటకు వచ్చేసారు. చూసారండి ఎంత శక్తి సామర్థ్యం వారికి దేవుడు ఇచ్చాడో గమనించండి. తర్వాత ఏం జరిగిందన్నమాట? 27, అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాయో
వారి వస్త్రములు చెడిపోకుండాను అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాను. చూశారు ఎంత అద్భుతం సాక్ష్యం చెప్పండి. దేవుడిని ఆరాధించేటువంటి వారి పక్షంగా దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తూ వచ్చినాడో గమనించండి. అగ్నిగుండంలో పడవేయబడ్డారు. వాక్యము రాయబడింది ఏంటన్నమాట, వారి తల వెంట్రుకలలో ఒకటైన కాలు పోకుండాయు వారి వస్త్రములు చెడిపోకుండాయు అగ్ని వాసన అయిన వారి దేహములకు తగల. ఎంత భద్రత ఇచ్చినాడు గమనించండి. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మహోన్నతుడు తన సేవకునికి ఎంత భద్రత కల్పించినాడో గమనించండి. అదే భద్రత ఈనాడు నాకు మీకు మనందరికి ఇచ్చేటువంటి దేవుడు. అలాంటి భద్రత, అటువంటి కాపుదల దేవుణ్ణి, ఆ దేవుడు దేవాది దేవుణ్ణి ఆత్మతో సత్యముతో యథార్థంగా వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా, గణపరిచేవారిగా, మహింపరిచేవారిగా ఉన్నప్పుడు ఆ ముగ్గురు సేవకునికి దేవుడు ఎటువంటి భద్రత కల్పించినాడు. ఈనాడు నీకు నాకు మనందరికీ అటువంటి భద్రత ఆయన మనకి అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాపుదల ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎంత ఏ రకమైనటువంటి విధానంలో దేవుణ్ణి ఆరాధించినా కూడా దేవుని యొక్క రుణమును మనము తీర్చుకోలేము. చివరగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాము. వచ్చేసి అక్కడ మరి 28వ వచనంలో నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు ఏమండి, పై వచనాల్లో రాజుగారి యొక్క మనోనేత్రాలు మూత వేయబడ్డాయి, మూసుకుంటూ వచ్చాయి. అయితే 28వ వచనంలోకి ఎప్పుడైతే అక్కడ వచ్చినాడో తన యొక్క మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి చెప్పండి, వెలిగించబడ్డాయి, తెరవబడ్డాయి. ఇక్కడ పరోక్షంగా ఆ యొక్క ముగ్గురు సేవకులు రాజుగారి యొక్క మనోనేత్రాలు వెలిగించారు, తెరిపించారు. ఇందుకొరకు దేవుని పక్షంగా వారు నిలబడ్డారు. ఈరోజు నేను కానీ మీరు కానీ దేవుని పక్షంగా మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షంగా ఆయన కార్యాలు చేయగల సమర్థుడు. అలాంటి దేవాది దేవుణ్ణి మనము ఆరాధించడానికి స్థలంలోనికి, దేవుని మందిరంలోనికి రాగలిగినాము. ఏమని సాక్షి ఇచ్చినాడు ఈయన? వీరి దేవుడు పోదారకుడు, ఆయన తన దోత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవకుయో ఉందమని తమ దేహములను ఏం చేశారు చెప్పండి, అప్పగించేశారన్నమాట. అలాగనే రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి, అది కూడా ఒక పాయింట్ 29లో మనం గమనించినప్పుడు రాజుగారు ఏం చేసినాడు, బాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. చట్టం చేసినాడు. కాగా చదవడం కూడా 18-29 కాగా ఏ జనుల్లో కానీ అని దేవుణ్ణి ఎవడు దూషించినా వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట గొప్పగా ఉండినను. ఓకే, 30వ వచనంలో అంతట రాజు శద్రకు మేషకు అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో ఎంత హెచ్చించబడ్డారు వీళ్ళు. ఈనాడు మనం కూడా దేవునికి బిడ్డలంగా ఉంటున్నటువంటి మనము కూడా
దేవునికి సేవకులుగా, దేవునికి బిడ్డలుగా, దేవునికి ప్రజలంగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారిగా మనం ఉండగలిగినప్పుడు ఆనాడు శత్రులకు మేషకు అభ్యర్థులు అయినటువంటి వారి యొక్క ఆ స్థానాల్ని దేవుడు ఏం చేసినాడు? హెచ్చించినాడు, కనపడుతూ వచ్చినాడు. ఈనాడు కూడా నిన్ను కానీ మరి వాళ్ళందరూ కూడా ఆయన హెచ్చించడానికి సమర్థుడు. మన ప్రభు ఎట్లా ఉన్నామని చెప్పండి? సమర్థత కలిగినటువంటి దేవాది దేవుడు. అలాంటి ప్రభుని మనము కొద్ది నిమిషాలు దేవుని ప్రభుని ఆరాధించి గణపరుచుకుందాము. చక్కటి వర్తమానం ప్రభు మనకి ఇచ్చినాడు. అదే సమయంలో ఇక్కడ ఒక చట్టం చేసినాడు. ఎంత ధన్యత! వీరు ముగ్గురు ద్వారా ఆయన బబులోను సంస్థానంలో గొప్ప సాక్ష్యము వారు పొందుకోగలిగినారు. అటువంటి సాక్ష్యాన్ని ఈనాడు మనకు కూడా ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా మనం తీర్మానం చేసుకుని వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుని దేవుని ఆరాధించి భయపరుచుకుందాం. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయను గాక.